మండు వేసవి మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. పెరుగుతున్నటువంటి గరిష్ట ఉష్ణోగ్రతల నేపథ్యంలో వడగాళ్ళు, ఎండ వేడిమి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. దీని ప్రభావం మనుషులపైనే కాదు, ఈరోజు రక్తనిధిని సైతం వెంటాడుతుంది అనడానికి ప్రస్తుతం రెడ్ క్రాస్లో అడుగంటిన రక్త నిలువలో మనకి తార్కాణంగా నిలుస్తున్నాయి. సుమారు 11 మండలాల పరిధిలో విస్తరించినటువంటి 193 కిలోమీటర్ల తీరంలో అనునిత్యం చేపల వేటకై గాయపడిన మత్స్యకారులు 9 మండలాల పరిధిలో విస్తరించిన మన్యంలో ఈరోజు తలసీమియా వ్యాధితో పాటు వ్యాధిగ్రస్తులు వారి అవసరాలకు రక్తం లేక ఈరోజు వారి ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు నెలకొన్న ఈ నేపథ్యంలో రక్త నిధిలో అడుగంటిపోయిన నిల్వలను మళ్ళీ సమకూర్చేందుకు రెడ్ క్రాస్ సొసైటీ ఎటువంటి కార్యాచరణ రూపొందిస్తుంది. వేసవి సెలవులు కావడంతో ఎవరూ కూడా అందుబాటులో లేకపోవడం, మరోవైపు దాతలు సైతం ఈ ఎండ వేడిమి తాళలేక ఈరోజు రక్తం ఇచ్చేందుకు ముందుకు రాని పరిస్థితి. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కనుక రానున్న రోజుల్లో రక్తం కోసం ఎటువంటి వ్యయ ప్రయాసాలు పడాల్సి వస్తుంది, వారి ప్రాణాలు గాల్లో కలిసిపోవడమైనా లేక ప్రత్యామ్నాయ చర్యలు ఏమైనా చేపట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారా లేదా అనడానికి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ గారు ఉన్నారు. చూస్తే కనుక రక్తం ప్రస్తుతం ఎటువంటి డిమాండ్ ఉంది, ఈ డిమాండ్ని అతిక్రమించేందుకు ఎటువంటి సహాయ సహకారాలు ఈ సొసైటీ నుండి మీకు అవసరం? నమస్కారం అండి. వేసవి వచ్చింది అని అంటే చాలా భయం వేస్తుంది. అసలు రక్తం ఎక్కడైనా దొరుకుతుందా అంటే చాలా కష్టము. ఆ 2-3 నెలలు మాకు వ్యయ ప్రయాసాలు ఎంతో, ఎందుకంటే కాలేజెస్ ఉండవు, యూనివర్సిటీస్ ఉండవు, ఎక్కడ ఎండ తాకిడికేమో ఎవరు ఇవ్వడానికి ముందుకు రారు. రక్తం కావాలి, అవసరం. అన్ని ఆపరేషన్స్ జరుగుతాయి, తలసేమియా కేసులు ఉంటాయి, సికిల్ సెల్ సెలిమియా కేసులు ఉంటాయి, క్యాన్సర్ పేషెంట్స్ ఉంటాయి, కిడ్నీ వాళ్ళు ఉంటారు, రకరకాల వ్యాధులు వాళ్ళు రకరకాలకి అవసరార్థం ఇది. ముందుగుండా శ్రీకాకుళంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి ఏంటంటే ఒక నానుడి, ఎక్కడ లేకపోయినా రెడ్ క్రాస్లో దొరుకుతుంది, రెడ్ క్రాస్కి వెళ్తే మనిషి ఉండక్కర్లేదు, వాలంటరీగా అక్కడ మాకు బ్లడ్ దొరుకుతుంది అని ఒక ఇంతకుముందు ఎప్పుడు ఒక నానుడు ఉంది. ఇప్పటికి కూడా ఆ నమ్మకం రెడ్ క్రాస్ సంస్థపై ఉంది, కానీ ఆ నమ్మకాన్ని కూడా చొరవకునే పరిస్థితులు చేయిజారే పరిణామాలు కనిపిస్తున్నాయి చాలా. ఇప్పుడు ప్రజెంటు సినారియో ఏంటంటే ఓ పాజిటివ్ లాంటిది, బి పాజిటివ్ లాంటిది ఏమైనా సరే కొంతమేరకు ఉంటున్నాయి. ఎందుకంటే మిగతా అదర్ నెగిటివ్స్ కానీ, తర్వాత ఏ పాజిటివ్లు కానీ, ఏబి పాజిటివ్లు కానీ పూర్తిగా నిల్. ఇప్పుడు తలసేమియా కేసుల్లో ఎక్కువగా కేసులేమో నెగిటివ్ ఉంటాయి, పాజిటివ్లు ఎక్కువ ఉంటాయి. ఏ పాజిటివ్లు, ఏబి పాజిటివ్లు ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి అందించలేకపోతున్నాం. ఇవాళ సపోజ్ మంగళవారం, శుక్రవారం ఓ సంవత్సరంలో ఇవాళ 7 బ్లడ్ బ్యాంక్స్లో, 7 కాంపోనెంట్స్ బ్లడ్ బ్యాంక్స్లో మన గవర్నర్ గారు 7 దగ్గర మొత్తం రీప్లేస్మెంట్ అన్నీ మొత్తం టోటల్గా బ్లడ్ ఇవ్వడానికి తలసేమియా వాళ్ళకి ఒక సెంటర్ని పెట్టారు, రీహాబిలిటేషన్ సెంటర్. ఆ సెంటర్ని సప్లై చేయాలి అని అంటే పర్ వీక్ మాకు సుమారు 60 నుంచి 70 వరకు యూనిట్స్ అవసరం. వాళ్ళకి ఉచితంగా ఇవ్వాలి. దాన్ని ప్రొక్యూర్ చేయాలంటే పోనీ అట్లీస్ట్ కాలేజీకి వెళ్ళి ఎవరికైనా బతుకుతామంటే ఎవరు లేదు. ఎలా చేయడం అనేది మాకు నిజంగా తోచుకుంటుంది. పాపం మా పిఆర్ఓస్ కానీ, స్టాఫ్ కానీ, ఎవరు కానీ బతిమాలుతున్నాం. మా దగ్గర ఉన్న లిస్టులు తీసుకొచ్చి ఇస్తామంటున్నారు. తప్పకుండా వాళ్ళ మాట నేను వస్తామండి ఇస్తామంటున్నారు. ఈ మధ్యన మా యొక్క కోఆర్డినేటర్ గారు 51 మందికి మనం మొత్తం ఫోన్ చేస్తే ఏబీ పాజిటివ్ అవసరం వచ్చింది, సీరియస్ కేస్. రేపు వాడికి ఎక్కించకపోతే వాడు చనిపోతాడు, వాడు చాలా ప్రమాదకర పరిస్థితులు ఉన్నాడు. ఎలాగా ఒక 2 యూనిట్లు కావాలి. అయితే 51 మందికి ఫోన్ చేస్తే 2 దానికి ఎస్ అన్నారు, ఒకరు వచ్చి ఇచ్చాడు, ఒకరు మరి నాకు మరి పని ఉందండి అనేసి ఏదో రీజన్గా అతను రాలేదు. వేసవి తాపం ఎవరైనా రక్తదానం చేద్దామన్నా కూడా అటువంటి పరిస్థితులు అనుకూలించిన నేపథ్యంలో వారు కూడా వెనకంజే పరిస్థితి. ఇటువంటి అత్యవసర సమయంలో ఆ రోజు ఆ ఒక్కరూ రాకపోతే ఆ మనిషి ప్రాణాలు పోవడానికి గాల్లో ఖచ్చితంగా కలిసిపోను. లక్కీగా మా వాళ్ళు చాలా హెల్ప్ చేశారు.
దగ్గరుండి ఆ ఏబీ పాజిటివ్ ఎక్కించడం రావడం వెంటనే వాడికి ఉపశమనం కల్పించి ఆ ప్రాణాన్ని రక్షించడం జరిగింది. వారికి సమంగా టైమ్లీ, ఎందుకంటే తలసేమియా అనే కేసుకి ప్రతి నెల వాడికి 1, 2 యూనిట్లు ఎక్కించకపోతే వాడికి ప్రాణానికి చాలా ప్రాబ్లమేట్ ఇదనమాట తలసేమియా కేసులకి. అలాగే ఇవాళ హాస్పిటల్లో హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. వాళ్ళకి సుమారు 5 నుంచి 6 యూనిట్లు అవసరం. ఒకవేళ వాడిది నెగిటివ్ గ్రూప్ అవ్వండి, చాలామందికి బ్రతిమాలవలసి వస్తుంది. చాలామందికి బ్రతిమాలి ఎలాగో అవతల వాళ్ళు ఎక్కడే హాస్పిటల్ వాళ్ళు బ్రతిమాలుతున్నారు, మనం బ్రతిమాలుతున్నాము, బంధువుల్లో బ్రతిమాలుతున్నా ఆఖరికి 6 నుంచి 3 యూనిట్లు సర్దుకుంటున్నారు. ఇప్పుడు ఈ వేసవి తాపడం వలన 2, 3 యూనిట్లు దొరికితే ఎక్కించి ఆపరేషన్ చేసి ఇమీడియట్గా వాడికి బతికించడానికి ఆ డాక్టర్స్ చేస్తున్నారు. అంత స్కేర్సిటీగా మాకు ఈ వేసవిలో ఉంది. ఈ వేసవి వస్తే భయం వేస్తుంది. ఈ వేసవి వస్తే ఎప్పుడూ లేదు, మేము ఫోన్లు ప్రతి 24 అవర్స్ నా ఫోన్ ఉంటుంది. అలాంటి సాయంకాలం 9 గంటలకి ఇలాగ సాయంకాలం ఫోన్ కట్టేసి మార్నింగ్ 6 వరకు తీయడం మానేశాను. కేవలం తలసేమియా వ్యాధిగ్రస్తులను మీరు సప్లై చేయడంతో పాటు ప్రమాదాల అనునిత్యం ఇటు కోస్టల్లో అంటే మత్స్యకారులు కావచ్చు, ఇటు వన్య ప్రాంతాల్లో ఉన్నటువంటి రక్తహీనతతో బాధపడిన రోగులు కావచ్చు, 175 కిలోమీటర్లు విస్తరించినట్టు హైవేల అనునిత్యం ప్రమాదాలు. అటువంటి అత్యవసర సమయాల్లో రక్తం గనక అందుబాటులో లేకపోతే ప్రత్యామ్నాయ చర్యలు ఏం చేస్తున్నారు, చేస్తే ఆ చర్యలకి మీకు ఎటువంటి చేదోడు లభిస్తుంది? ఇప్పుడు మనకి సుమారు 173 కిలోమీటర్లు ఇదే కాకుండా మనకి పార్తీపురం ట్రైబల్ ఏరియా, పార్తీపురం తాలూకా బ్లడ్ బ్యాంక్ అక్కడ లేదు. ఆ బ్లడ్ బ్యాంకు అక్కడ ట్రైబల్స్ కొత్తూరు, భామిని ఆ ఏరియా వరకు కూడా ఆ ట్రైబల్స్ ఇటే వస్తుంటారు. తర్వాత విజయనగరం నుంచి రాజాము, ఎందుకంటే ఎక్కువ మంది ఈ యొక్క డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ విజయనగరం అయిపోయినా ఇది దగ్గర కాదు కాబట్టి ఈ యొక్క హాస్పిటల్స్కి ఇక్కడ ఎక్కువగా వాళ్ళు రావడం వలన ఈ శ్రీకాకుళం జిల్లా బ్లడ్ బ్యాంక్కి, బ్లడ్ సెంటర్కి బోర్డు రక్తం అవసరం, కానీ చాలా కష్టం అయిపోతుంది మాకు. అవసరం అనుకుంటే రోజుకి ఒక ప్రమాదాల రూపంలో కావచ్చు, లేకపోతే దీర్ఘకాలిక రోగాలతో బాధపడే కావచ్చు, లేదనుకుంటే ఈ హార్ట్ అటాక్లు, సర్జరీకి కావచ్చు, ఏ మేరకు రోజుకి ఎన్ని యూనిట్లు రక్తం అవసరం ఉంటుంది? ఇప్పుడున్న ఈ విపత్కర పరిస్థితుల్లో తదనుకున్నటువంటి నిల్వలు లేకపోవడంతో ఎటువంటి ఒక ప్రమాద హెచ్చరికలు మన కళ్ళ ముందు ఉన్నాయంటే, అంటే ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా మనం టోటల్గా మనం రోజుకి సుమారుగా శ్రీకాకుళం మన యొక్క శ్రీకాకుళం సెంటర్ హెడ్ క్వార్టర్స్లో ఒక 2000 యూనిట్ టోటల్గా మంత్లీకి యాజ్ ఇట్ ఈజ్గా ప్రతి బ్లడ్ బ్యాంకులో ఇన్ జనరల్గా ప్రతి బ్లడ్ బ్యాంకులో 30-40 యూనిట్లు రక్తం నిల్వలు ఉంటే యాజ్ ఇట్ ఈజ్గా కొంతమేరకు ప్రమాదాలని మనం కొంత తప్పించి వాళ్ళని ప్రాణాలని రిస్క్ నుంచి తప్పించుకొని రావచ్చు. కానీ ఎక్కడ ఏ బ్లడ్ బ్యాంక్ కానీ బ్లడ్ సెంటర్స్లో కానీ పెద్ద నిల్వలు ఎక్కడా లేవు. ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో, రిమ్స్లో కూడా నిల్వలు లేవు. నిల్వలు లేకపోవడం వలన ప్రమాదాలు ఆఖరికి ఆపరేషన్స్ కొన్ని పోస్ట్పోన్ చేసేస్తున్నారు. పోస్ట్పోన్ చేసేసి ఏం చేస్తున్నారు, కొన్ని ఏమో రిఫర్ చేసేస్తున్నారు, ఇక్కడ లేదు ఇంకొక దగ్గరికి వెళ్ళిపోండి అని. కాబట్టి ఇప్పుడు ప్రజెంటు డోనర్స్ ఏంటంటే చాలామంది ఈ యొక్క ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే ఎన్జిఓస్, ఎందుకంటే కాలేజెస్, యూనివర్సిటీస్ ఎక్కడెక్కడ లేవు కాబట్టి యూత్ ముందుకు లేని పరిస్థితి, వాళ్ళని తర్వాత పాత డోనర్స్ని ఎవరినైనా సరే మేము ఫోన్లు చేస్తున్నాము, ఫోన్లు చేసి పిలిపించి ఈ పరిస్థితి ఉంది, ఈ ప్రమాదకరం ఉంది అనేసి దానికి సేవ్ చేయడానికి ముందుకు మేము వెళ్తున్నాము. అలాగే నేను ఎన్జిఓస్, తర్వాత ఈ యొక్క సంఘాలు అంటే మన చిరంజీవి, తర్వాత పవన్ కళ్యాణ్ కానీ, ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, ఇలాంటి సంఘాలు వాళ్ళు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళు ఒక కమిటీగా ఫార్మ్ అయ్యి ఎక్కడెక్కడ బ్లడ్ లేదో కనుక్కొని వాళ్ళు కూడా వచ్చి బ్లడ్ ఇచ్చి కొందరి ప్రాణాలు రక్షిస్తారని కోరుతున్నాము. అలాగే ఎక్కడైనా సరే రక్తము కొరత ఉన్నది కావలసి ఉంటే మేము ముందుకున్నాము అనేసి ఈ మధ్యన బలగా ఎవరు వాళ్ళు వచ్చారు, భవానీ ఒక గ్రూప్గా తయారయ్యారు వాళ్ళు బలగలో. నాకు గొప్ప హ్యాపీ అనిపించింది. వాళ్ళకి పిలిచాను, సార్ ఇలాగా రిమ్స్లో కూడా డాక్టర్ గారు చెప్పారు లేదని, ఇక్కడ కూడా ఇక్కడ ఎప్పుడు మాకు సప్లై చేస్తుంటారు మీరు, కాబట్టి మీ 2 కలిపి నేను ఇద్దాం అనుకుంటున్నాం మేము అందరం కలిసి అని. అలాగే ఒక గ్రూపు 14 మంది ఒకేసారి నిన్న వచ్చారు, మొన్న వచ్చి మేము వస్తాం సరే. ఇటువంటి పరిస్థితుల్లో ఏవైతే ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి,
ఈ డెఫిసిట్, ఈ స్కేర్సిటీని ఎన్కాష్ చేసుకునే అవకాశం కూడా లేకపోలేదా? అది యాజ్ ఇట్ ఈజ్గా ఒక రక్త నిధిని నిర్వహించే ఒక వ్యక్తిగా, యాజ్ ఎ చైర్మన్గా మొట్టమొదటి శ్రీకాకుళం జిల్లాకి మొదటి బ్లడ్ బ్యాంకు నిర్వహణలో చేస్తున్నాం కాబట్టి దేర్ ఆర్ నో కామెంట్స్ ఫర్ దట్. నాకు ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ కానీ దాని మీద కామెంట్స్ ఏమీ లేదు. ఎందుకంటే ఎవరైనా సరే నా తాలూకా పరిధిలో ఏంటంటే ఒకరికి ప్రాణరక్షణ చెయ్యాలి అన్న ఒక దృక్పథంతో ముందుకెళ్ళాలి అంతే. నేను ఎవరికైనా కోరేది కానీ, బట్ దెర్ ఇస్ నో కామెంట్స్ ఆన్ ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్. అటువంటివి మీ కళ్ళ ముందు కనిపించిన, మీ చెవుల్లో వినికిడి పడినా కూడా సరే, ఒకవేళ ఎక్కడైనా అలాంటి రక్తం లేదు, కొరత అక్కడ ఉంది, లేకపోతే అక్కడ టైట్గా ఉంది, ఇంకేదైనా ఉన్నది అని అంటే మా దగ్గరికి వచ్చినప్పుడు తప్పకుండా వారికి సహాయ సహకారాలు అందిస్తాం. దానికి మీరే తార్కాణం. రక్తం అవసరం ఉందంటే అర్ధరాత్రికైనా రెడ్ క్రాసే గుర్తుకొస్తుంది. ప్రతి ఒక్కరికి కూడాను బాసటగా నిలిచే మీకు వచ్చినటువంటి ఈ రక్తం కొరత దిగులు అతిక్రమించాలంటే జిల్లా యంత్రాంగం కూడా ఎటువంటి చర్యలు మీకు చేదోడుగను? దీనిలోని ఒక విషయం, నేను మా ప్రీతమ జిల్లా కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని, జిల్లా అధికారుల్ని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఈ మధ్యన వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో జిల్లా అక్కడ కలెక్టర్ గారిని, అక్కడ డిఈఓ గారు స్పెసిఫిక్గా తీసుకొని సుమారు ఈ యొక్క వేసవిలో 1200 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. అలాగే అనంతపురంలో 2800 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. మనం ఈ పని ఒత్తిడి వలన మా జిల్లా కలెక్టర్ గారు కొంచెం ఇదైన కానీ అందరికీ చెప్తున్నారు పాపం అతను, కానీ పూర్తిగా నిబద్ధతతో అతను వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మీరు ఖచ్చితంగా బ్లడ్ బ్యాంక్ ప్రతి దీనికి తప్పకుండా ఒక రక్తాన్ని ఇచ్చే పరిస్థితి ప్రతి అధికారి తాలూకా స్టాఫ్ వాళ్ళందరూ ఇస్తే ఈ యొక్క పరిస్థితులు ఇక్కడికి ఈ వేసవి తీవ్రత తట్టుకోవడానికి అవుద్ది. మనకి మా జిల్లా కలెక్టర్ గారు దాని సహాయ సహకారాలు, మా యొక్క జిల్లా యంత్రాంగం సహకరిస్తే తప్పకుండా దీన్ని నెరవేరుతుంది. విన్నారుగా, ప్రస్తుతం వేసవి తాపం మనుషుల్ని అతలాకుతలం చేస్తున్నప్పటికి కూడాను రక్తం కోసం ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీ ఉద్యోగస్తులందరూ కూడాను పరితపించే పరిస్థితి. తమ దగ్గరికి ఏ నమ్మకంతో రక్తం దొరుకుతుంది అని వచ్చిన వారికి కష్టాన్ని తీర్చేందుకు వారు చేస్తున్న ప్రయత్నంలో జిల్లా యంత్రాంగం చేదోడు కూడా కావాలి. అదేవిధంగా సినిమా హీరోల అభిమాన సంఘాలు కూడాను తమ ఔదార్యాన్ని చాటుకొని ఇటువంటి విపత్కర పరిణామాల నేపథ్యంలో తమకు బాసటగా నిలవాలి. దాతలు కూడాను కనీసం కొంతమంది అయినా కూడాను ఇటువంటి పరిస్థితుల్లో తమకు చేదోడుగా నిలసగలిస్తే ఈ వేసవి తాపం నుండి ఈ రక్త నిధి కేంద్రానికి ఏర్పడినటువంటి ఈ నిల్వల కొరతను అతిక్రమించి రోగులకు కావచ్చు, అదేవిధంగా క్షతగాత్రులకు కావచ్చు, రక్తం అందించేందుకు తాము చేస్తున్న ప్రయత్నానికి చేయి కలిపి ఈరోజు ఈ విపత్కర పరిణామాల నుండి బయటపడేందుకు మాత్రం తమకు సహకరించాలని ఆయన పిలుపునిస్తారు. మరి ఈ విషయంలో జిల్లా యంత్రాంగం కావచ్చు, అభిమాన సంఘాలు కావచ్చు, స్వచ్ఛంద సేవా సంస్థలు ఏ విధంగా చేదోడుగా నిలిస్తే వేసవి సెలవులు కావడంతో ఇటు కళాశాలలు అదే విశ్వవిద్యాలయాలు కూడా సెలవులు ప్రకటించడం, ప్రస్తుతం మాత్రం ఎవరు కూడా రక్తదానం చేసేందుకు ముందుకు రానటువంటి పరిస్థితులు నెలకొన్నటువంటి ఈ తరుణంలో రక్తనిధికి వచ్చినటువంటి ఈ కష్టం నుండి బయటపడేందుకు వారు చేసిన ప్రయత్నంలో దాతలు వారికి బాసటగా నిలుస్తారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ, శ్రీకాకుళం.